బాలానందం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 5వ తరగతి తెలుగు ఇట్ ఈజ్ పండుగ సాధన పత్రాలు వివరించడం జరుగుతుంది. దిస్ ఈజ్ సూర్యప్రకాష్ అండ్ దిస్ వీడియో ఈజ్ క్రియేటెడ్ ఫర్ టీచర్స్ అండ్ పేరెంట్స్ యాజ్ ఎ రిసోర్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సాధన పత్రం 1. చదవడం, వ్యక్తపరచడం. కింది సంభాషణలు ధారాళంగా చదవండి. ద్విత్వాక్షర పదాల కింద గీత గీయండి. ద్విత్వాక్షర పదాలు: పెదనాన్న, వాళ్ళు, చేసుకుంటున్నారు, పెట్టి, ఎప్పుడు. తర్వాత కింది వాక్యాలు చదవండి. ఎవరు ఎవరితో అన్నారో రాయండి. 1. ఇటుకలు పెట్టి చేస్తారా? జవాబు: అక్షయ పెదనాన్నను అడిగింది. 2. ఇలాంటి పండుగ గురించి మేము ఎప్పుడూ వినలేదు. జవాబు: క్రాంతి పెదనాన్నతో అన్నాడు. తర్వాత గీతల్లో అందంగా రాయండి. సామంతులు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉండే గిరిజనులు. తర్వాత సాధన పత్రం 2. కింది సంభాషణను ధారాళంగా చదవండి. పెదనాన్న, పండుగ జరగడానికి ముందు ఇలా అలంకరించుకుంటారు. పండుగ రోజు మన రైతుల మాదిరిగానే నాగలి, మోకు, పలుపుతాళ్ళు, ఈ విధంగా ఒక పేరా ఇవ్వడం జరిగింది. కింది పదాలకు అర్థాలు జత చేయండి. 1. కుదురు, ఇంటిలోని దేవుని మూల. బోనం, మామిడి మొక్కలు, బియ్యం కలిపి పెట్టే నైవేద్యం. తోరణాలు, మామిడి ఆకులు దండగా గుచ్చడం. తర్వాత కింది ఖాళీలను ఇచ్చిన పదాలతో పూరించండి. నవమి, ముగ్గులు, మామిడి మొక్కలు. బియ్యంతో కలిపి మామిడి మొక్కలు వండుతారు. 2. ఉగాది తరువాత నవమి మధ్య సమావేశం అవుతారు. 3. ఇంటి ముందు గోడలపైన ముగ్గులు ఉన్నాయి. తర్వాత పై పేరా ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. 1. బోనం అంటే ఏమిటి? జవాబు: మామిడికాయలను మొక్కలుగా కోసి ఆ మొక్కలను బియ్యంతో కలిపి వండడాన్ని బోనం అంటారు. 2. పండుగ రోజు రైతులు వేటిని పూజిస్తారు? జవాబు: నాగలి, మోకు, పలుపుతాళ్ళు, పార, కొంకి మొదలైన వ్యవసాయ పనిముట్లను పూజిస్తారు. తర్వాత గీతల్లో అందంగా రాయండి. భారతీయ సంస్కృతిలో జానపద నృత్యాలు అత్యంత ముఖ్యమైనవి. తర్వాత సాధన పత్రం 3. కింది సంభాషణను చదవండి. పెదనాన్న, 3 నుండి 6 రోజుల్లో ఏదో ఒక రోజు గ్రామస్తులంతా వేటకు వెళతారు. ఈ విధంగా ఒక సంభాషణ ఇవ్వడం జరిగింది. క్రింది క్రియాపదాలకు వ్యతిరేక పదాలను పై పేరాలో గుర్తించండి. జరుపుకోరు, జరుపుకుంటారు. ఊగరు, ఊగుతారు. కట్టరు, కడతారు. చల్లరు, చల్లుతారు. చేయరు, చేస్తారు. వెళ్ళరు, వెళ్తారు. తర్వాత కింది పదాలకు అర్థాలు రాయండి. ఎగతాళి, హేళన. మారు, బదులు. బొంగు, బోలుకర్ర. గెడ, జంట. తర్వాత కింది వాక్యాలను చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి. నూరు ఇట్ ఈజ్ రోజున ఏమి చేస్తారు? జవాబు: దారికి అడ్డంగా వెదురు బొంగు కడతారు. వెదురు గొట్టాలతో వచ్చే పోయే వారిపై నీళ్లు చల్లుతారు. వెదురు కర్రకు తాళ్ళను కట్టి ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత గీతల్లో అందంగా రాయండి. పండుగలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలు. దీన్ని గీతల్లో అందంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత సాధన పత్రం 4. పేరా చదవండి. కింది పదాలను సరైన చోట రాయండి. జంటలు, పురుషులు, ఎడమ చేతి, గిరిజనులకు. డాష్, గిరిజనులకు ప్రత్యేక నృత్య రీతులు ఉంటాయి. వారు సామూహిక నృత్యాలలో పాల్గొంటారు. వారు డాష్గా కలిసి, జంటలుగా కలిసి నృత్యం చేయరు. నృత్య ప్రాంతం దగ్గర డాష్ వాలుగా చుట్టూ తిరుగుతారు. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత కింది వాక్యాలు చదవండి. పాఠం ఆధారంగా సరైన వాటికి
రైట్ మార్క్ పెట్టండి. తప్పుగా ఉన్న వాటికి ఇంటూ గుర్తు పెట్టండి. 1 మార్చి ఏప్రిల్ నెలలో ఇటీజ్ పండుగ జరుపుతారు. రైట్. 2 బోనాన్ని 2వ రోజు విప్పుతారు. తప్పు. 3 3వ రోజును రొడ్డ కనుమ రొడ్డ కనుసు అంటారు. తప్పు. 4 వీరి పండుగలు 4 రకాలుగా ఉంటాయి. తప్పు. తర్వాత కింది పదాలు చదవండి. ఏ పండుగకు సంబంధించినవో రాయండి. బోనం, హరిదాసు, నైవేద్యం, పంచాంగ శ్రవణం, గాలిపటాలు, వేప పువ్వు, పచ్చడి, కుదురు, ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, రొడ్డ కనుసు. ఇటీజ్ పండుగ బోనం, నైవేద్యం, కుదురు, రొడ్డ కనుసు. సంక్రాంతి గాలిపటాలు, ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు, గంగిరెద్దులు. ఉగాది వేప పువ్వు, పచ్చడి, పంచాంగ శ్రవణం. తర్వాత సాధన పత్రం 5 పాఠం ఆధారంగా కింది ఖాళీలను పూరించండి. 1 ముఖము, శరీరమంతా డాష్ పూసుకుంటారు. నలుపు, తెలుపు రంగులు. 2 వెదురు గొట్టాల్లో డాష్ నింపుకుంటారు. రంగులు, బూడిద కలిపిన నీరు. 3 ఇంటికి వెడుతుంటే దారిలో డాష్ శబ్దాలు వినపడ్డాయి. డప్పులు, తుడుములు, కొమ్ముబూర. తర్వాత కింది పేరా చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి. గిరిజనులు ఎక్కువగా కొండలు, లోయ ప్రాంతాల్లో నివసిస్తారు. ఈ విధంగా ఒక పేరా ఇవ్వడం జరిగింది. 1వ ప్రశ్న, కొండలు లోయ ప్రాంతాలలో ఏ కాలంలో మరింత అందంగా ఉంటాయి? జవాబు, కొండలు లోయ ప్రాంతాలలో వర్ష, శిశిర ఋతువులలో మరింత అందంగా ఉంటాయి. 2వ ప్రశ్న, అక్కడ ప్రకృతి ఎలా ఉంటుంది? జవాబు, అక్కడ ప్రకృతి ఎంతో అందంగా ఉంటుంది. 3 జలపాతాలు ఎలా ఉన్నాయి? జవాబు, జలపాతాలు ఎంతో మనోహరంగా ఉన్నాయి. తర్వాత పదజాలం. కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి. ప్రయాణం, నాకు రైలులో ప్రయాణం చేయడం ఇష్టం. 2 విత్తనాలు, మంచి విత్తనాలు నాటితే మంచి దిగుబడి వస్తుంది. 3 డప్పులు, వినాయకుని ఊరేగింపులో డప్పులు కొడతారు. విజయం, కష్టపడితే విజయం ఖచ్చితంగా దక్కుతుంది. 5 గౌరవం, పెద్దలను గౌరవంగా చూడాలి. తర్వాత కింది వాక్యాలు చదవండి. ఉదాహరణ, పెద్దల అడుగుజాడల్లో నడవాలి. శంకరాన్ని పుస్తకాన్ని ఇవ్వమని అడుగు. గీత గీసిన పదాలు ఒకే రకంగా కనిపించినా అర్థం వేరు. కింది పదాలతో భిన్నార్థ వాక్యాలు రాయండి. తెలుపు, మల్లెపువ్వు తెలుపు రంగులో ఉంటుంది. మళ్ళీ తెలుపు, నీ మనసులో మాట నాకు తెలుపు. పెరుగు, నేను ఈరోజు పెరుగు అన్నం తిన్నాను. పెరుగు, నేను నాటిన మొక్క బాగా పెరుగుతుంది. ఈ విధంగా ఒకే పదాన్ని 2 వేరు అర్థాలుగా వచ్చే వాక్యాల్లో రాయాల్సి ఉంటుంది. తర్వాత సాధన పత్రం 6 కీలక పదానికి సంబంధించిన పదాలు రాయండి. వాటితో వాక్యాలు రాయండి. పండుగ, పిండి వంటలు, బంధువులు. తర్వాత కొత్త బట్టలు. 1 పండుగకు రకరకాల పిండి వంటలు చేస్తారు. సంక్రాంతి పండుగకు బంధువులు వస్తారు. 3 పండగ వస్తే ఊరంతా సందడిగా ఉంటుంది. 4 సంక్రాంతి పండుగకు అందరూ కొత్త బట్టలు వేసుకుంటారు. తర్వాత కింది పదాలను చదవండి. వాటితో ముందు నుండి చదివితే ఒక అర్థం, వెనుక నుండి చదివితే మరొక అర్థం వచ్చే పదాలు ఉన్నాయి. వాటిని గుర్తించండి. చిలిపి, పిలిచి. తుడుము, ముడుత. పడగ, గడప. రుచి, చిరు. కలప, పలక. పాట, టప. దినం, నంది. తర్వాత సాధన పత్రం 7
మాటల తమాషా. కింది వాక్యాలను చదవండి, ఖాళీలను పూరించండి. కర్ర కాని కర్ర జీలకర్ర. కారం కాని కారం మమకారం. కాయ కాని కాయ తలకాయ. కోడి కాని కోడి పకోడి. దారం కాని దారం మందారం. తర్వాత పట్టిక చదవండి, పదాల ఆధారంగా వీలైనన్ని వాక్యాలు రాయండి. నేను, తరుణ్, విజయ్, కమల, సింధు నడుచుకుని బస్సులో, ఆటోలో, రైలులో, వేటకు, జాతరకు, సంతకు, ఊరికి వెళ్ళాను, వెళ్ళారు, వెళ్ళాడు, వెళ్ళింది. ఈ విధంగా ఒక పట్టిక ఇవ్వడం జరిగింది. వీటిని ఉపయోగించి వాక్యాలు రాయాల్సి ఉంటుంది. ఉదాహరణ, నేను ఆటోలో సంతకు వెళ్ళాను. 1, నేను నడుచుకుని వేటకు వెళ్ళాను. 2, తరుణ్ ఆటోలో సంతకు వెళ్ళాడు. 3, తరుణ్ నడుచుకుని జాతరకు వెళ్ళాడు. 4, విజయ్, కమల రైలులో ఊరికి వెళ్ళారు. 5, విజయ్, కమల బస్సులో జాతరకు వెళ్ళారు. 6, సింధు నడుచుకుని సంతకు వెళ్ళింది. 7, సింధు బస్సులో ఊరికి వెళ్ళింది. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత సాధన పత్రం 8 స్వీయ రచన. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 1, ఇట్ ఈజ్ పండుగను ఎప్పుడు చేసుకుంటారు? జవాబు, ఇట్ ఈజ్ పండుగను మార్చి లేదా ఏప్రిల్ నెలలో, ఉగాది తరువాత నవమి మధ్యలో చేసుకుంటారు. 2, కుదురు వద్ద ఏం పెడతారు? దానిని ఎలా తయారు చేస్తారు? జవాబు, కుదురు వద్ద నాగలి, మోకు, పలుపుతాళ్ళు, పార, కొంకి మొదలైన వ్యవసాయ పనిముట్లు కడిగి పెడతారు. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత 3వ ప్రశ్న, 2వ రోజు ఇట్ ఈజ్ పండుగను ఎలా జరుపుకుంటారు? జవాబు, ఇట్ ఈజ్ పండుగ 2వ రోజు రొడ్డ కనుసు చేస్తారు. ఆ రోజు ఆకులు కట్టుకొని తలకు పక్షి ఈకలు కట్టుకుంటారు. ముఖంపై నలుపు, తెలుపు రంగులు చారలుగా పూసుకుంటారు. రంగులు, బూడిద కలిపిన నీరు ఒకరిపై ఒకరు జల్లుకుంటారు. పనసకాయను జంతు తల ఆకారంలో ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత సృజనాత్మకత. కింది చిత్రాల ఆధారంగా మాస్కులు తయారు చేయండి. ఇచ్చిన బొమ్మలు చూసి ఆ విధంగా మాస్కులు తయారు చేయాల్సి ఉంటుంది. తర్వాత సాధన పత్రం 9 భాషాంశాలు. కింది ఖాళీలలో సరైన విభక్తి ప్రత్యయాలను రాయండి. 1, మట్టి డాష్ బొమ్మలు చేయవచ్చు. మట్టితో బొమ్మలు చేయవచ్చు. 2, జానకి లలిత డాష్ 3 ఏళ్ల పెద్ద. జానకి లలిత కంటే 3 ఏళ్ల పెద్ద. 3, నా సంచి డాష్ 10 పుస్తకాలు ఉన్నాయి. నా సంచిలో 10 పుస్తకాలు ఉన్నాయి. 4, వెంకట్రావు ముఖం కోపం డాష్ ఎర్రబడింది. వెంకట్రావు ముఖం కోపంతో ఎర్రబడింది. తర్వాత కింది వాక్యాలను చదవండి. విభక్తి ప్రత్యయాల కింద గీత గీయండి. 1, రాజు గురించి వాళ్ళ అమ్మ బడికి వెళ్ళింది. గురించి అనేది విభక్తి ప్రత్యయం. తర్వాత కి అనేది కూడా విభక్తి ప్రత్యయం. 2, పాప కోసం వాళ్ళ నాన్న బొమ్మలు కొన్నాడు. కోసం అనేది విభక్తి ప్రత్యయం. తర్వాత అనిల్ వాళ్ళ అమ్మతో బజారుకు వెళ్ళాడు. కు అనేవి విభక్తి ప్రత్యయాలు. తర్వాత పట్టణాల కంటే పల్లె వాతావరణం అందంగా ఉంటుంది. ఇక్కడ కంటే అనేది విభక్తి ప్రత్యయం. తర్వాత పిల్లలు బడిలో చదువుతున్నారు. లో అనేది విభక్తి ప్రత్యయం. తర్వాత నేను నేర్చుకున్నవి. ఈ పాఠంలో నేను నేర్చుకున్న విషయం ఇట్ ఈజ్ పండుగ గురించి. నేను బాగా చేసిన అభ్యాసం పదజాలం. నేను నేర్చుకున్న వ్యాకరణాంశాలు విభక్తి ప్రత్యయాలు. ఈ మాసం పద్యం బాగా పాడగలను. అవును. ఈ మాసం కథ చెప్పగలను. అవును. తర్వాత స్పందన పత్రం 4. కింది పద్యం చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. చంపదగని ఎట్టి శత్రువు తన చేత జిక్కినేని గీడు చేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటే మేలు. విశ్వదాభిరామ వినురవేమ. చేత జిక్కిన శత్రువును ఏమి చేయాలి? ఈ విధంగా ఉంటుంది. తర్వాత కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి. కీడు, మేలు, శత్రువు, మిత్రుడు, పొమ్మనుట, రమ్మనుట. తర్వాత కింది పేరాను చదవండి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఇట్ ఈజ్ పండుగ రెండవ రోజు రొడ్డ కనుస అంటారు. రొడ్డ అంటే మామిడి, సీతాఫలం, ఈ విధంగా పేరా ఇవ్వడం జరిగింది. ఒకటో ప్రశ్న, ఇట్ ఈజ్ పండుగ రెండవ రోజు ఏం చేస్తారు? జవాబు, ఇట్ ఈజ్ పండుగ రెండవ రోజు రొడ్డ కనుస అంటారు. రొడ్డ అంటే మామిడి, సీతాఫలం మొదలగు ఆకులు. కనుసు అంటే ఊరేగింపు. రెండవ రోజు ఒళ్ళంతా ఆకులు కట్టుకుంటారు, తలకు పక్షి ఈకలు కట్టుకుంటారు. రెండో ప్రశ్న, మామిడి ఆకులను ఏ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారు, ఎలా ఉపయోగిస్తారు? మామిడి ఆకులను పండుగలు, శుభకార్యాలలో ఉపయోగిస్తారు. పూజ కలశాలలో పెడతారు, తోరణాలుగా కడతారు. తర్వాత కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. అన్నం, మనం అన్నం తింటే శక్తి వస్తుంది. బడి, మా బడి అంటే నాకు చాలా ఇష్టం. పాటలు, పాటలు పాడడం ఒక కళ. విత్తనాలు, మా బడిలో విత్తనాలు నాటాము. పద్యాలు, నాకు వేమన పద్యాలు అంటే ఇష్టం. తర్వాత కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. మీరు జరుపుకునే ఒక పండుగ గురించి రాయండి. నాకు దీపావళి పండుగ అంటే చాలా ఇష్టం. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుంటాను. లక్ష్మీదేవి పూజ చేస్తాము. సాయంత్రం ఇంటి ముందు దీపాలు పెట్టి టపాకాయలు కాలుస్తాము. రెండో ప్రశ్న, అప్పిచ్చువాడు వైద్యుడు పద్య భావం రాయండి. ఓ మంచి బుద్ధి గలవాడా, అవసరానికి అప్పిచ్చేవాడు వైద్యుడు, ఎల్లప్పుడూ ప్రవహించే నది, మంచి చెడ్డలు చెప్పే పండితుడు ఉన్న ఊర్లో ఉండు, అవి లేని ఊళ్ళో నివసించవద్దు. థ్యాంక్ యూ.